అవతార్ మెహర్ బాబా की जय. ఇది ఒక విశిష్టమైన సబ్జెక్టు. వీల్డ్ అవతార్ గురించి గతంలో ఒక హాఫ్ ఆఫ్ ది డిస్కోర్స్ చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఇందులో హైలైట్స్ కొందరు గుర్తించలేదని నేను గమనించాను. చేత ఇప్పుడు ఇంకోసారి ఇది సమీక్ష కింద ఈ వీల్డ్ అవతార్ గురించి ఒక ఓవరాల్గా సమీక్ష చేసి అప్పుడు గతంలో నేను కవర్ చేయని పాయింట్స్ ఇప్పుడు చదివి చెప్పడం జరుగుతుంది. అసలు ఈ వీల్డ్ అవుతారంటే వీల్డ్ అంటే ముసుగు వేసుకోవడం. ముసుగు వేసుకొచ్చిన అవతార పురుషుడు అని అర్థం. వీల్డ్ అవుతారని ఎందుకు అన్నారో చెప్పుకుందాం. ఈ అవతారుడు ఇన్ బిట్వీన్ అవతార్ అని కూడా అన్నారు బాబా. రెండో లక్షణం, మొదటి లక్షణం వీల్డ్ అవుతారు, రెండో లక్షణం ఇన్ బిట్వీన్ అవుతారు. అంటే మెయిన్ అవతార్కి ఇంకొక అవతారం, రాముడికి కృష్ణుడికి మధ్య. అలా కృష్ణుడికి మళ్ళీ బుద్ధుడు ఎవరు, నెక్స్ట్ అవతారు ఎవరో ఆ అవతారుడికి మధ్య, ఈ మధ్యన అవతరిస్తూ ఉంటాడు. ఈ అవతరించినప్పుడు ఐదుగురు సద్గురువుల ప్రభావం వల్లే అవతరిస్తారు. ఐదుగురు సద్గురువులు కూడా అవతార పురుషునికి ఒక ముసుగు వేసుకుని ఆయన జన్మ తీసుకుంటారు. ఆ ముసుగు తొడిగింపబడుతుంది. ఐదుగురు సద్గురువుల ప్రభావం వల్ల వచ్చారు కాబట్టి వాళ్ళే తొడిగారు అని చెప్పుకోవాలి. ఐదుగురు సద్గురువులు ఆ ముసుగు తొడిగి తీసుకొచ్చారు. ఆయన రాక కారణభూతులయ్యారు ఐదుగురు సద్గురువులు. అంచేత సామాన్యంగా అవుతే, సామాన్యమైన అవతార పురుషుల విషయంలో అవుతే వీళ్ళు ఐదుగురు సద్గురువులు తొలగిస్తారు. ప్రస్తుత అవతార మెహర్ బాబాకి ఐదుగురు సద్గురువులు ఎవరు మనకు తెలుసు, వాళ్ళు తొలగించారు కూడా. ఆఖరిని తొలగించింది వాసిని మహారాజు. కాంటాక్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఈ ముసుగును తొలగించి విశ్వానికి అందిస్తారు. ఈ వీళ్ళ అవతారంలో ఈ సద్గురువులు ఎవరైతే ఎవరి ప్రభావంలో అయితే అవతరించాడో ఈ వీళ్ళ అవుతారు. ఇన్ బిట్వీన్ అవుతారు. అవతార పురుషుడికి మధ్య వచ్చే అవతారుడైనా ఆయన ముసుగు వేసుకుని జన్మిస్తారు. ముసుగుతోనే ఉంటారు, అది తొలగించరు. ఐదుగురు సద్గురువులు ఆ ముసుగు తొలగించకపోవడం వల్ల అవతార పురుషుడికి స్వయంగా తాను అవతార పురుషుడని చైతన్యం ఉండదు. అవతార్ హిమ్సెల్ఫ్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ ది అవతారుడి కాన్షియస్లీ. చైతన్యపూర్వకంగా తాను అవతారాన్ని అనే స్థితిని తానే అనుభవించడు. సామాన్య మానవుడుగానే పుట్టి సామాన్య మానవుడుగానే చనిపోతుంటారు. తనకే అనుభవం లేదు అవతార పురుషుని. తనకే అవతార పురుషుని అనుభవం లేదు కాబట్టి ప్రజలు కూడా ఈ అవతారాన్ని గుర్తించే అవకాశం లేదు. అదొకటి. ఒక అవతార పురుషుడికి ఇంకో అవతార పురుషుడికి మధ్యన రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని ప్రదేశాల్లో కొంత చేయవలసిన పని ఉంది కాబట్టి ఆ ప్రదేశాల్లో వస్తారు. అంచేత వీల్డ్ అవతార్ ఎప్పుడు కూడా స్కోప్ ఆఫ్ హిజ్ వర్క్ యూనివర్సల్ కాదు, అది విశ్వాత్మకమైనది కాదు. వీల్డ్ అవతార్కి ఆయన పరిధి, ఆయన చేసి అవతార పురుషుడుగా వచ్చినప్పుడు ఆయన చేసి పని ఏదైతే ఉందో అవతారికి వర్క్, అది యూనివర్సల్ కాదు, రీజనల్ వైజ్ అన్నారు. ఆ రీజియన్కి మాత్రమే ఆయన పనిచేస్తారు. ఉదాహరణకి ఛత్రపతి శివాజీ అంటే మన ఇండియాలోనే పూర్తిగా అందరికీ తెలియదు. మహారాష్ట్రలో పుట్టారు ఆయన. మహారాష్ట్ర వాళ్ళకే తెలుసు. ఇప్పుడు కూడా మహారాష్ట్ర వాళ్ళే ఆయన ఒక గొప్ప వ్యక్తి కింద పూజిస్తారు. దైవ సమానుడి కింద కూడా ఆయనకు దైవచింత కూడా ఉండేది కాబట్టి సద్గురు సాంగత్యం కూడా ఉంది రామదాస్ తోటి. ఇప్పుడు రామదాసు ఉండేవారు. రామదాస్ తోటి అతను పెర్ఫెక్ట్ మాస్టర్ అయినా ఆయనతో సద్గురుతో కాంటాక్ట్ కూడా ఉండేది ఆయనకి. అందుచేత ఈయన కూడా గొప్ప వాళ్ళని అంటారు తప్ప నేను అవతార పురుషుని గ్రహించను. కానీ బాబా డిక్లేర్ చేశారు ఇక్కడ. బాబా డిక్లేర్డ్ దట్ హీ వాజ్ శివాజీ ది మరాఠా వారియర్ అండ్ కింగ్ ఇన్ హిజ్ లాస్ట్ బర్త్. గత అవతారంలోనే, అంటే గత జీవితంలోనే మానవుడిగా పుట్టినప్పుడు గత జీవితంలో లాస్ట్ బర్త్ అన్నారు ఇక్కడ. అందులోనే శివాజీ కింద వచ్చాను అన్నారు. శివాజీ ఎక్కడ పుట్టాడంటే పూనాకి 40 మైళ్ళ దూరంలో పుట్టారు. ఇప్పుడు అవతార పురుషుడు పూనాలోనే పుట్టారు. అది సాన్నిహిత్యం కూడా మనకు తెలిసిపోతుంది. శివాజీ పూనాకి 40 మైళ్ళ దూరంలో జన్మించారు శివాజీ.
ఇప్పుడు మెహర్ బాబా ఏమో పూనాలోనే మెయిన్ అవతార పురుషుల కింద జన్మించారు. ఈ ముసుగు తొలగించబడింది. చేత ఆయనకి ఈ కాన్షియస్లీ ఎక్స్పీరియన్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అవతార్. చేత తాను అవతార పురుషుడిని ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని ఎన్నోసార్లు చెప్పారు బాబా. ఐఎమ్ ది అవతార్ ఆఫ్ ది ఏజ్ అని కూడా డిక్లేర్ చేసుకున్నారు తనే. ఆ విధంగా వీల్డ్ అవతార్కి దీనికి ఏంటంటే వీల్డ్ అవతార్ అవుతే అతను ముసుగు ఉంది కాబట్టి ఆయనకు ఆ చైతన్యం లేదు కాబట్టి వర్క్ మాత్రం చేస్తారు. ఆయన చేసే పని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ఉంటుంది, యూనివర్సల్గా ఉండదు. అది యూనివర్సల్గా కాదు, అవతారిక వరకే చేస్తారు కానీ ఆ ప్రాంతాలకే ప్రభావం చూపెడుతూ ఉంటుంది. తను ఏ పనికి వచ్చారో ఆ పని చేసుకుని మళ్ళీ తను సంసారం సాగిస్తారు. అలా వచ్చిన వాటిలో తాను స్వయంగా బాబాయ్ డిక్లేర్ చేశారు కాబట్టి బాబా డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ వాజ్ ది శివాజీ, ది మరాఠా వారియర్ అండ్ కింగ్ ఇన్ హిజ్ లాస్ట్ బర్త్. అది శివాజీ కింద వచ్చినప్పుడు అది 40 మైళ్ళ దూరంలో పూనాకి పుట్టారు. ఇప్పుడు మెయిన్ అవతార్ కింద పూనాలోనే పుట్టారు. ఇది వీల్డ్ అవతార్ ఒకటి, ఇన్ బిట్వీన్ అవతార్ ఒకటి. అండ్ ది అవతార్ ఈజ్ నాట్ కాన్షియస్ హిమ్సెల్ఫ్. ఆయనకి ఏ అవతార పురుషుని చైతన్యం లేదు, అని చేత ప్రజల్లో కూడా అవతారం కింద గుర్తింపు ఉండదు అన్నమాట వీల్డ్ అవతార్కి. ఇంకోటి అంటే వీళ్ళు చేసే పరిధి కూడా ఒక ప్రాంతానికి పరిమితం అయి ఉంటుంది, యూనివర్సల్ వరకు కాదు. అది అవతార్ మెహర్ బాబా యూనివర్సల్. మొత్తం ఎన్ని దేశాలు వెళ్ళాలో అన్ని దేశాలు వెళ్ళారు. ఆయన వెళ్ళని దేశం ఇంచుమించు లేదు. ప్రపంచం అంతా పర్యటించారు బాబా. చేత వర్క్ కూడా అయింది యూనివర్సల్లే. అనేక రూపాల్లో ఆయన నామాలతోటి ఆరాధించి భగవంతుని ఆరాధించి ప్రాంతాలకు కూడా ఆయన వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ఇరాన్ కూడా బాగా వెళ్ళారు. ఇరాన్ తోటి బాగా కాంటాక్ట్ ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళింది అక్కడే పర్షియన్ కంట్రీస్కి వెళ్ళారు బాబా. ఇరాన్లో యజిద్ అనే గ్రామం కూడా వెళ్ళారు. అక్కడ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు యజిద్ అనే గ్రామంలో. అక్కడి నుంచి కూడా హజరత్ బాబా స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు కూడా యజిద్ అనే గ్రామం నుంచి కూడా, అక్కడ ఇరాన్లో యజిద్ అనే గ్రామం నుంచి కూడా హజరత్ బాబా స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళలో అబ్దుల్లా పక్రవాన్ ఒకడు, ఇంకొకతను ఉన్నాడు ఎస్పాంజర్ వసాలి అని అతను ఒకడు, షెహరియార్ మెహరాబ్ అని ఒకడు, అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అందులో ఎస్పాంజర్ అబ్దుల్లా పక్రవాన్ మాత్రం ఆరో చేతిని భూమికి లేపారు బాబా. చేత ఆయన కాంటాక్ట్స్ యూనివర్సల్ వర్క్ యూనివర్సల్గా చేశారు అని చెప్పడానికి ఇవన్నీ కారణాలు. అయితే ఇక్కడ శివాజీగా వచ్చినప్పుడు చెప్పుకున్న తను చెప్తారు, శివాజీ భాస్లే వాజ్ బోర్న్ ఇన్ 1627 అండ్ పాస్డ్ అవే ఇన్ 1680. 1627లో పుట్టారు, 1680లో చనిపోయారు శివాజీ. ఇన్ 1649 అంటే 1649 సంవత్సరంలో ఈ మెట్ సెయింట్ తుకారాం అనే యోగి అతను, సెయింట్ అతన్ని కలిశారు. తర్వాత సద్గురు రామదాస్ సద్గురు అది పర్ఫెక్ట్ మాస్టర్. రామదాస్ ఏమో పర్ఫెక్ట్ మాస్టర్. తుకారాం అనేవాడు ఆధ్యాత్మ మార్గంలో చైతన్య భూమికల్లో ఉన్నవాడు. బహుశా 5-6 చైతన్య భూమికల్లో ఉంటాడు ఇతను. సెయింట్ అంటే అడ్వాన్స్డ్ సోల్ అన్నమాట తుకారాం. అందరికి ఈ 2 పేర్లు కూడా మనకు తెలుసున్నాయి, తుకారామును సద్గురు రామదాస్ కూడా. చేత ఇక్కడ ఒక సద్గురు కాంటాక్ట్ కూడా కలిగింది దీనికి 1649లో సెయింట్ తుకారాం తోటి సద్గురు రామదాస్ తోటి ఆయన కలిగింది. అంచేత ఎక్కడ పుట్టాడు శివాజీ వాజ్ బోర్న్ ఇన్ ఏ ప్లేస్ 40 miles ఫ్రమ్ పూనా నుంచి 40 మైళ్ళ దూరంలో శివాజీ పుట్టారు. అది వీల్డ్ అవతార్. ఆయన లక్షణాలు చెప్పుకున్నాం. ఆయన చేసి స్కోప్ ఆఫ్ వర్క్ కూడా చెప్పుకున్నాం అవతార పురుషుడి కింద. వీల్డ్ అని అవతారం ఎందుకు వచ్చిందంటే ముసుగు తీయరు కాబట్టి, ముసుగు అలాగే ఉంచుతారు కాబట్టి సద్గురువులు. చేత ఆయనకి అనుభవం ఉండదు, వీల్డ్ అవతార్కి తన అవతార పురుషుడి అనుభవం ఉండదు, చైతన్య అనుభవం ప్రజలకు కూడా తెలియదు. ఆయన చేసే స్కోప్ ఆఫ్ వర్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అయితే అది శివాజీని పదే చెప్తూ అది చెప్పాను. అది కాక ఇక్కడ శంకరాచార్యుల కింద కూడా నేను వచ్చాను అన్నాడు బాబా. టోల్డ్ హీ వాజ్ శంకరాచార్య అండ్ ఇన్ బిట్వీన్ ఇన్కార్నేషన్. వీల్డ్ అవతారన్న ఇన్ బిట్వీన్ ఇన్కార్నేషన్ అన్న ఒకటే.
అంటే స్వయంగా బాబాయ్ చెప్పారు, హి వాజ్ శంకరాచార్య అండ్ ఇన్ బిట్వీన్ ఇన్కార్నేషన్. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు బాబా. అంటే బాబా ఎప్పుడు ఎప్పుడు చెప్పారో అప్పుడు 2000 సంవత్సరాల క్రితం. అంటే ఇమీడియట్లీ ప్రీవియస్ బర్త్ కాదు, ఇమీడియట్లీ ప్రీవియస్ బర్త్ లో శివాజీ కింద వచ్చారు. కానీ 2000 సంవత్సరాల క్రితం తాను ఇప్పుడు అక్కడ మనం చెప్తాడు మాండ్ల, ఉత్తరప్రదేశ్ లో జబల్పూర్ కి 60 మైళ్ళ దూరంలో ఉన్న మాండ్లా దగ్గరలో ఆయన శంకరాచార్యుల కింద ఆయన పనిచేశారు అని చెప్పారు. When the avatar enters the world in an in-between incarnation, he is veiled from the true self as the avatar. He is veiled, మూసివేయబడతాడు ఈ ఇన్ బిట్వీన్ అవతార్ వచ్చినప్పుడు. బాబా స్టేటెడ్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్, చాలాసార్లు చెప్పారు ఏమని, దట్ హీ హ్యాడ్ బీన్ ది ఫేమస్ శివాజీ. తను ఇప్పుడు ప్రసిద్ధిగాంచిన అందరికీ, ప్రపంచంగా అందరికీ తెలుస్తున్న శివాజీ కింద నేను వచ్చాను అని చెప్పి బాబా చెప్పారు. హీ ఆల్సో టోల్డ్ హిస్ గ్రూప్ అట్ మాండ్లా వెళ్ళినప్పుడు తన అనుచరులతో బాబా ఈ విషయాలు కూడా చెప్పారు. మాండ్లా వెళ్ళినప్పుడు తన అనుచరులతోటి హీ ఆల్సో టోల్డ్ హిస్ గ్రూప్ అట్ మాండ్లా 60 miles ఫ్రమ్ జబల్పూర్ నుంచి మాండ్లా 60 మైళ్ళ దూరంలో ఉన్న మాండ్లాలో ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు? దట్ శంకరాచార్య హ్యాడ్ హిస్ సీట్ హియర్ అబౌట్ 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం శంకరాచార్యులు ఆయన యొక్క పీఠాన్ని ఇక్కడ ప్రతిష్టాపించుకున్నారు. ఆయన పీఠాధిపతులు మఠాధిపతులు అంటారు కదా, ఆయన పీఠాన్ని సీట్ అన్నారు ఇక్కడ. ఇంచేత హ్యాడ్ హిస్ సీట్ హియర్, అంటే హియర్ అంటే అటు మాండ్లా, ఉత్తరప్రదేశ్ లో జబల్పూర్ దగ్గర మాండ్లాలో, అబౌట్ 2000 years ago. అండ్ హీ వాజ్ శంకరాచార్య అండ్ ఇన్ బిట్వీన్ ఇన్కార్నేషన్. ఆ విధంగా తాను శంకరాచార్యులే, తాను ఇన్ బిట్వీన్ అవతార్ కింద శంకరాచార్యుల కింద కూడా నేను వచ్చాను. అక్కడికి ఎన్ని అయ్యండి? శివాజీ కింద వచ్చాడు ఇమీడియట్ గా ప్రీవియస్ బర్త్ లో. 2000 సంవత్సరాల క్రితం మాండ్లాలో జబల్పూర్ దగ్గర శంకరాచార్యుల కింద వచ్చాడు ఇన్ బిట్వీన్ అన్న అవతార్ కింద. 2. మూడోది బర్మాలో ఏముండేది? బుద్ధిజం ఉండేది. బుద్ధిజం ఫాలో అయిన వాళ్ళని ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని మాంక్స్ అంటారు, MONK మాంక్. చేత అదేం చెప్పారు? బాబా ఆల్సో స్టేటెడ్ దట్ హీ వాజ్ ఏ బర్మీస్ మాంక్. బర్మీస్ అంటే బర్మాలో ఉండేటటువంటి మాంక్ను కూడా నేను అని చెప్పారు. అంటే సద్గురు స్థాయి కంటే కొంచెం పెద్దవాళ్ళు అనుకున్నాను, పెద్ద స్థాయికి వచ్చి మాంక్ అంటే సద్గురు స్థాయి కంటే కొంచెం పెద్దది అయ్యి ఉండొచ్చు. చేత మాంకును కూడా అని చెప్పారు. హీ వాజ్ మాంక్ ఇన్ వన్ ఆఫ్ హిజ్ పాస్ట్ బర్త్స్. గత అవతారాలు, గత జన్మలో తాను బర్మీస్ మాంక్ అంటే బర్మాలో ఉన్నాను, బర్మీస్ అంటే బర్మాలో ఉన్నాను, మాంకును కూడా అని చెప్పారు. బర్మీస్ మాంక్ ఇన్ వన్ ఆఫ్ హిస్ పాస్ట్ బర్త్స్ అండ్ లివ్డ్ ఆన్ వాటర్ ఫర్ 10 years. 10 సంవత్సరాల పాటు నీళ్ళు మాత్రం తాగి ఉన్నాడు. అది కూడా ఇక్కడ ఏ ప్రదేశంలో? జంగిల్ ఫారెస్ట్ లో ఉన్నారు బాబా. అంచేత ఇక్కడ 3 ఇన్ బిట్వీన్ అవతార్స్, 3 వీల్డ్ అవతార్స్ కింద తాను వచ్చినట్టు చెప్పారు. ఆ 3 ఇమీడియట్ గా ఉన్నది శివాజీ, తర్వాత ఏమో శంకరాచార్యులు 2000 సంవత్సరాల క్రితం, తర్వాత ఇంకా ముందరికైతే బర్మీస్ మాంక్ కింద వచ్చారు. బర్మీస్ మాంక్ కింద వచ్చినప్పుడు విశేషం 10 సంవత్సరాల పాటు కేవలం నీళ్లు మాత్రం తాగి బతకడం, అదో విశేషం. అది కూడా ఫారెస్ట్ జంగిల్లో. తర్వాత ఏం చెప్పాడు బాబా? ఈ అవతార పురుషులు వచ్చినప్పుడు నెక్స్ట్ మెయిన్ అవతారంగా రాబోతున్నాడు. అంటే ఇప్పుడు శివాజీ కింద వచ్చాడు, శివాజీ కింద వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ అవతారం మెహర్ బాబా కింద రాబోతున్నాడు సార్. అప్పుడు మెహర్ బాబా దగ్గర ఉన్నప్పుడు సర్కిల్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరు? అవతార పురుషుడు ప్లస్ ఆయనకి చుట్టూ ఉన్న సద్గురువులు కలిసి సెలెక్ట్ చేస్తారు అతి సన్నిహితులైన సర్కిల్ మెంబర్స్. ఆ సర్కిల్ మెంబర్స్ ఎవరో కూడా చెప్పారు బాబా, నేను గత శివాజీగా వచ్చినప్పుడు మీరు నాకు మెంబరే, మీరు ఇప్పుడు ఈ అవతారంలో నాకు సర్కిల్ మెంబర్స్ మీరు ఉన్నారు అని చెప్పి కూడా బాబా చెప్పారు. వాళ్ళ పేరు కూడా చెప్పుకున్నాం మనం. దెన్ మెహర్ బాబా స్టేటెడ్ ది సీట్స్ ఆఫ్ మై సర్కిల్ అంటే సర్కిల్ మెంబర్స్ అని. ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ ఉంటారు. ఇక్కడేమో అవుటర్ సర్కిల్ గురించే చెప్తున్నాం. ది సీట్స్ ఆఫ్ మై సర్కిల్ వర్ నియర్లీ 400 years ago ఎట్ ది టైమ్ ఆఫ్ శివాజీ. చేత శివాజీ సమయంలో 400 సంవత్సరాల క్రితం శివాజీగా నేను వచ్చినప్పుడు ఈ
సర్కిల్ మెంబర్స్ కింద ఎవరెవరైతే ఉండేవారో చెప్తున్నారు. స్వామి రామదాస్ అండ్ గురు ఆఫ్ శివాజీ. శివాజీ యొక్క గురువు గారు అంటే ఇందాక చెప్పాం. ఈయన ఉన్నారు సద్గురు రామదాస్ అండి. ఇంకైతే ఇక్కడ స్వామి రామదాస్ అంటే సద్గురు అన్నమాట. సద్గురు రామదాస్ ది గురు ఆఫ్ శివాజీ అండ్ వన్ ఆఫ్ ది 5 perfect masters ఆఫ్ దట్ టైం. శివాజీగా వచ్చినప్పుడు 5 సద్గురుల్లో రామదాస్ కూడా. ఆయన స్వామి రామదాస్ అని అనేవారు. సద్గురు అని పిలిచేవారు కదా, అయినప్పటికీ కూడా అతను సద్గురే. 5 సద్గురువుల్లో ఒకతను రామదాస్ అని చెప్తారు. చెప్పి లేట్ ది సీడ్ ఆఫ్ ది న్యూ సర్కిల్. ఈ తానును ఈ సద్గురు రామదాసు కలిసి వచ్చే అవతారంలో సర్కిల్ మెంబర్స్ గురించి బీజాలు నాటాము మేము అని చెప్తున్నారు. బీజాలు నాటారు అంటే అవతార్ మెహర్ బాబా కింద వచ్చినప్పుడు ఎవరైతే సర్కిల్ మెంబర్స్ కింద ఉండాలో వాళ్ళ జన్మకి వీళ్ళప్పుడే ప్లాన్ చేసి, శివాజీ కింద వచ్చినప్పుడే అప్పుడే ప్లాన్ చేశారు. ఆ ప్రకారమే వాళ్ళు ఇప్పుడు మెహర్ బాబా వచ్చినప్పుడు సర్కిల్ మెంబర్స్ అయ్యారు వాళ్ళు. ఐ హ్యావ్ నౌ లేడ్ డౌన్ అంటున్నారు, అంటే శివాజీ కింద వచ్చినప్పుడు. ఐ హ్యావ్ నౌ లేడ్ డౌన్ ది సీడ్ ఆఫ్ ది న్యూ సర్కిల్ టు బి విచ్ విల్ బి కంప్లీట్లీ మేనిఫెస్టెడ్ ఇన్ 400 to 500 years ago. మళ్ళీ అక్కడ వేశారు సద్గురు రామదాస్. నవ్వు అంటే ఇప్పుడు అవతార్ మెహర్ బాబాగా చెప్తారు. ఇప్పుడు నేను అవతార్ మెహర్ బాబాగా వచ్చినప్పుడు రాబోయే 400 నుంచి 500 సంవత్సరాల లోపల నేను అవతరిస్తాను. అప్పుడు రాబోయే అవతారంలో అంటే మెహర్ బాబా తర్వాత అవతారంలో, అది ఎక్కడో జపాన్లోనే ఎక్కడో అని చెప్పారు. అది ఎంతవరకు ఆథెంటికేటెడ్ చదవలేదు. 700 సంవత్సరాల తర్వాత మాత్రం వస్తానని చెప్పారు, అవతరిస్తానని. ఇంకైతే ఇక్కడ 400 to 500 years అని ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు ఎవరైతే నాకు సర్కిల్ మెంబర్స్ కింద ఉంటారో వాళ్ళకి వాళ్ళ జన్మకి కారణభూతం అవడానికి ఇప్పుడెన్నో ప్లాన్ చేసి దానికి పునాది బీజాలు నాటాము అంటుంది. నేను నాటాను అంటున్నాను. ఐ హ్యావ్ అంటున్నాను. ఐ హ్యావ్ నౌ లేడ్ డౌన్ ది సీడ్ ఆఫ్ ది న్యూ సర్కిల్ ఇన్ మై కమింగ్ అవతార్. నా రాబోయే అవతారంలో బీజం నాటాను. ఎవరైతే సర్కిల్ మెంబర్స్ కింద ఉండాలో వాళ్ళ జన్మకి అని చెప్తున్నారు. వాళ్ళు జన్మించడాక ఆర్డర్ ఇప్పుడే పడుతుంది. ఐ హ్యావ్ ఎ సిమిలర్ స్టేచర్ ఎట్ దట్ ఆఫ్ శివాజీ అండ్ మై ప్రజెంట్ ఫార్మ్ ఈజ్ సిమిలర్ టు శివాజీ ఇన్ మెనీ వేస్. నేను చాలా పోలుతున్నాయి శివాజీకి నాకును. అంచేత ప్రజెంట్ అవతారం కూడా శివాజీతో పోల్చి వస్తూ చాలా శివాజీకి నాకు చాలా పోలికలు ఉన్నాయని చెప్తాను బాబా. ఐ హ్యావ్ ఎ సిమిలర్ స్టేచర్ అంటే దేహం ఫిజిక్ లో కూడా అలాగే ఉందా. ఆయన కూడా ఆజాన్ బాహు, బాబా కూడా ఆజాన్ బాహు. చేత పర్సనాలిటీలో కూడా పోలికలు ఉన్నాయి శివాజీకి నాకు అంటున్నారు. ఐ హ్యావ్ సిమిలర్ స్టేచర్ ఎట్ దట్ ఆఫ్ శివాజీ అండ్ మై ప్రజెంట్ ఫార్మ్ ఈజ్ సిమిలర్ టు శివాజీ ఇన్ మెనీ వేస్. చాలా విషయాల్లో శివాజీకి నాకు కూడా చాలా పోలికలు ఉన్నాయని చెప్తున్నారు. బాబా రివీల్డ్ టు ఎ ఫ్యూ ఆఫ్ హిస్ మండలి యాజ్ ఫాలోస్. అప్పుడు మండలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు ఎవరెవరో చెప్తున్నారు బాబా. వెన్ ఐ వాజ్ శివాజీ యు ఆర్ విత్ మీ. నేను శివాజీగా వచ్చినప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నావు అని చెప్పి ఎవరితో అంటున్నారు? సదాశివ పాటిల్ తోటి అంటున్నారు. వెన్ ఐ వాజ్ శివాజీ యు ఆర్ విత్ మీ ఎట్ ది టైమ్ సదాశివ పాటిల్ వాజ్ తానాజీ. అప్పుడు నేను శివాజీగా వచ్చినప్పుడు ఇప్పుడు నాతో ఉన్న శివాజీ సదాశివ పాటిల్ ఎవరైతే ఉన్నారో, అదేంటి అక్కడ ఏదో రోడ్డు మర్చిపోయాను, అక్కడ భజనలు కూడా చేసేవారు బాబా. ఆ ప్లేస్ సడన్గా మర్చిపోయాను. ఓకే, అక్కడ కస్బాపేటలో బాబా భజనలు చేసేవారు. అప్పటి నుంచి కూడా సదాశివ పాటిల్ బాబాతో ఉన్నారు. చాలా చాలా క్లోజ్ శిష్యుడు బాబా. ఆయన సర్కిల్ మెంబర్ అనమాట. ఆ సదాశివ పాటిల్ ఇప్పుడు ఎవరైతే సదాశివ పాటిలో నేను శివాజీగా వచ్చినప్పుడు ఇతను తానాజీగా ఉన్నాడు. అంటే మంత్రివర్గంలో ఒకటి అనుకుంటాను తానాజీ అంటే. హిస్టరీ ఎక్కువ తెలీదు, ఐ వెరీ పూర్ అట్ హిస్టరీ. అంటే తానాజీ కింద ఉన్నాడు. ఇప్పుడు సదాశివ పాటిలే అప్పటి తానాజీ. నేను శివాజీకి వచ్చినప్పుడు తానాజీ అని చెప్పారు. బువా సాహెబ్ అంటే ఇప్పుడు అవతార్ మెహర్ బాబా ప్రస్తుత అవతారంలో బువా సాహెబ్ ఎవరైతే ఉన్నారో అతను హీ వాజ్ ఎ మేనేజర్
సాహెబ్ ది మేనేజర్ వాజ్ అఫ్జల్ ఖాన్. అక్కడ శివాజీ వచ్చినప్పుడు అఫ్జల్ ఖాన్ అని ఉండేవాడు, శివాజీకి అతి సన్నిహితుడు. అప్పటి అఫ్జల్ ఖానే ఇప్పుడు బువా సాహెబ్ అని చెప్తున్నారు. శివాజీ టైంలో దానికి క్లోజ్గా ఉన్న సర్కిల్ వాళ్ళలో ప్రస్తుతం ఉన్న వాళ్ళు సదాశివ పాటిల్ ఒకడు, రెండోది బువా సాహెబ్ ఒకడు, మూడోది ఆదిస్ మదర్ గుల్మాయి, అధికారి తల్లి గుల్మాయి ఏదైతే ఉందో ఆవిడ వాజ్ హీజ్ మదర్ జిజి మాత, అంటే జిజియాబాయి అని చెప్పుకుంటాం, శివాజీ తల్లి అన్నమాట. ఇప్పుడేమో ఆదిత్యరాణి తల్లి అయిన గుల్మాయి, అప్పుడు శివాజీ యొక్క తల్లి జిజియా మాత అని చెప్తారు బాబా. హిజ్ మదర్ జిజియా మాత యాజ్ శివాజీ. ఇంకెవరు మిగిలారు? అప్పుడు చివరిలో చెప్పారు, ఆదిత్యరాణి పిలిచి నువ్వు గత జన్మలో నా భార్య, శివాజీగా వచ్చినప్పుడు నా భార్య నువ్వు అని చెప్పారు. శివాజీగా వచ్చినప్పుడు బాబా భార్యగా, అదే శివాజీ భార్యగా ఉండేది, అప్పుడు స్త్రీగా ఉండేది, ఇప్పుడు పురుషుడిగా అధికారిగా కింద పుట్టాడు. అది కూడా చెప్పాడు. లేటర్ ఇన్ ప్రైవేట్ అంటే నలుగురు వినకుండా చెవిలో చెప్పారనమాట. ఇన్ ప్రైవేట్ అంటే లేటర్ ఇన్ ప్రైవేట్ బాబా టోల్డ్ అధికారాన్ని దట్ హీ హ్యాడ్ బీన్ శివాజీస్ వైఫ్, శివాజీ యొక్క భార్య అని చెప్పారనమాట. శివాజీ భార్య ఇప్పుడు అధికారాన్ని, అప్పుడు స్త్రీగా శివాజీగా వచ్చినప్పుడు శివాజీ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడే ప్రస్తుతం బాబాకి సెక్రటరీ అధికారాన్ని అని చెప్పారు. ఇన్ మే 1930 బాబా డిస్క్లోజ్డ్ ది వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ అండ్ మహాత్మా గాంధీ హ్యావ్ స్పిరిచువల్ కనెక్షన్స్ విత్ మీ ఫర్ బోత్ లివ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ శివాజీ. అంటే నేను ప్రస్తుత అవతారంలో కాకుండా నేను శివాజీగా ఉన్నప్పుడు కూడా నాకు ఇప్పుడు ఉన్న మహాత్మా గాంధీకి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, బ్రిటిష్ పాలన కదా ఉండేది, బ్రిటిష్ పాలనలో లార్డ్ ఇర్విన్ అతనికి ఇద్దరికి కూడా నేను శివాజీగా వచ్చినప్పుడు నాతోటి వీళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ప్రస్తుతం మహాత్మా గాంధీకి గతవతారంలో శివాజీగా వచ్చినప్పుడు, బాబా శివాజీగా వచ్చినప్పుడు ఆ శివాజీతో తోటి కూడా మహాత్మా గాంధీకి కనెక్షన్ ఉంది అని చెప్తారు. ఈ సెంటెన్స్ ఇంకోసారి చదువుతానండి. ఇన్ మే 1930, ఇది చెప్పింది ఎప్పుడంటే 1930 సంవత్సరం మేలో చెప్పారు బాబా, అంటే ఈ అవతారంలో. ఇన్ మే 1930 బాబా డిస్క్లోజ్డ్ దట్ ది వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, ఈ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఎవరైతే ఉన్నాడో ఆ ఇర్విన్ అండ్ మహాత్మా గాంధీ, ప్రస్తుతం మహాత్మా గాంధీ, వీళ్ళిద్దరు కూడా హ్యావ్ స్పిరిచువల్ కనెక్షన్స్ విత్ మీ, వీళ్ళిద్దరు కూడా నాకు ఆధ్యాత్మిక సంబంధాలు ఉన్నాయి వీళ్ళతో నాకు. ఎప్పటి టైంలో? విత్ మీ ఫర్ బోత్ లివ్డ్ బికాజ్ దే లివ్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ శివాజీ, శివాజీ కాలంలో కూడా నాతో సన్నిహితంగా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి. ఎవరు వాళ్ళిద్దరు? మహాత్మా గాంధీ ఒక ఆయన, వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఒక అతను. వైస్రాయ్ అనేది పదవి, బ్రిటిష్ కాలంలో పదవి అది. వైస్రాయ్ అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఏదో అలాంటిది ఏదో వైస్రాయ్ అంటే. బ్రిటిష్ పాలనలో ఉండేది ఆ పేరు వైస్రాయ్ అని. వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ అతను అని చెప్పారు. తర్వాత ఇంకోటి తర్వాత చెప్పిన విషయం ఇదేమో మే 1930లో చెప్పారు ఈ విషయం. ఇంకోటి 16th జూలై 1925లో చెప్పారు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుత అవతారంలో జూలై నెల 16వ తారీఖు 1925వ సంవత్సరం. అప్పటికి ఇంకా బాబా మౌనం చేపట్టలేదు, జూలై కాబట్టి మాట్లాడుతున్నారు అప్పటికి బాబా. అంచేత on 16th July 1925 బాబా స్టేటెడ్ దేర్ వాజ్ నో వారియర్ సో బ్రేవ్. ఏం చెప్తారు ఈ పేరాలో అంతా కూడా శివాజీని వర్ణించారు బాబా, చాలా గొప్పవాడని. దేర్ వాజ్ నో వారియర్ సో బ్రేవ్, అంత ధైర్యవంతుడైన యుద్ధవీరుడు ఎవరూ లేరు ఎవరిలో శివాజీ లాంటి వాడని. దేర్ వాజ్ నో వారియర్ సో బ్రేవ్ సో సిన్సియర్, చాలా నిజాయితీపరుడు కూడా. ఎంత ధైర్యవంతుడు అంత నిజాయితీపరుడు శివాజీ. సో క్లవర్, చాలా తెలివైన వాడు కూడా. సో క్లవర్, సో జెంటిల్, చాలా పెద్ద మనిషి తరహా కూడా. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. చాలా ధైర్యవంతుడైన యుద్ధవీరుడు, చాలా నిజాయితీపరుడు, చాలా తెలివైన వాడు,
చాలా మర్యాదపూర్వకంగా మనుషులు జెంటిల్మెన్. సో జెంటిల్ అండ్ సో ప్యూర్. చాలా పవిత్రుడు కూడా, అంటే ఆధ్యాత్మికంగా పవిత్రత కూడా ఉంది అతనికి. ప్యూర్ అంటే అది. మరి అతను మినీ అవతార్ కదా శివాజీ. మరి ప్యూరిటీ లేకుండా ఎలా ఉంటుంది? మినీ అవతార్ అనకూడదు, పొరపాటున అన్నాను. అదే వీల్డ్ అవుతారు కదా ఆయన, అంటే అది వీల్డ్ అవుతారు కాబట్టి అలాగే ప్యూరే. సో ప్యూర్ యాజ్ శివాజీ. హీ వాజ్ ఏ పెర్ఫెక్ట్ డివోటీ అండ్ ట్రూ డిసైపుల్ ఆఫ్ హీ స్పిరిచువల్ మాస్టర్ స్వామి రామదాస్. స్వామి రామదాస్ కి ఆధ్యాత్మిక గురువు అతను, అంటే సద్గురువు. ఆ సద్గురువుకి ఇతను శిష్యుడు. శివాజీ ఏమో సద్గురు రామదాస్ కి శిష్యుడు అని చెప్తారు. ఇట్ ఈస్ ది సేమ్ శివాజీ హూ ఈజ్ నౌ ప్రజెంట్ బిఫోర్ యూ. మీ ఎదురుగుండా ఉన్న శివాజీయే, ఇప్పుడు మీ ఎదురుగుండా ఉన్నది అప్పటినే శివాజీయే అని చెప్తారు బాబా. అప్పుడు శివాజీయే ఇప్పుడు నీకు మీ ఎదురుగుండా ఉన్నాడు అని చెప్తారు బాబా. ఇట్ ఈస్ ది సేమ్ శివాజీ హూ ఈజ్ నౌ ప్రజెంట్ ఇన్ దిస్ ఫార్మ్ టు పెర్ఫార్మ్ ఏ గ్రేట్ పార్ట్ ఆఫ్ ది ట్రెమెండస్ స్పిరిచువల్ అవుట్బస్ట్. ఆధ్యాత్మికమైన తోపు అనమాట. పుష్ అన్నారు, స్పిరిచువల్ పుష్ అన్నారు. అవుట్బస్ట్ అంటే పెద్ద విప్లవం అనమాట, ఆధ్యాత్మిక విప్లవం. ఆధ్యాత్మిక విప్లవం తీసుకురావడానికి మీ ఎదురుగుండా ఉన్న ఇప్పుడున్న ఈ మెహర్ బాబాయే అప్పుడు శివాజీ అని చెప్తారు బాబా. ఇన్ దిస్ ఫార్మ్ టు పెర్ఫార్మ్ ఏ గ్రేట్ పార్ట్ ఆఫ్ ది ట్రెమెండస్ స్పిరిచువల్ అవుట్బస్ట్ దట్ ఈజ్ మెంట్ టు అక్కర్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. ఈ ఆధ్యాత్మిక విప్లవం అనేది కొద్ది రోజుల్లోనే దాని అంతిమ స్థితికి చేరుకుంటుంది. బ్రేకింగ్ ఆఫ్ సైలెన్స్ తోటి అనుకోవచ్చు మనం. అంత గొప్పగా వర్ణించారు బ్రేకింగ్ ఆఫ్ సైలెన్స్ అని. అంటే మౌన విరమణ అర్థం తీసుకోకూడదు, మొత్తం మేనిఫెస్టేషన్ అని అర్థం తీసుకోవాలి మనం. అవతార్ మెహర్ బాబా వారి మేనిఫెస్టేషన్ కావాలేదు. మేనిఫెస్టేషన్ అంత బాగా వర్ణించారు బాబు. బ్రేకింగ్ ఆఫ్ సైలెన్స్ మేనిఫెస్టేషన్ ఒకటే అని అర్థంలో బాగా వర్ణించారు. ఇంకా ఏం చెప్తారు? శివాజీ వాజ్ ది గ్రేటెస్ట్ వారియర్. మళ్ళీ చెప్తారు శివాజీ గురించి. ఇంకా శివాజీ వాజ్ ది గ్రేటెస్ట్ వారియర్, ఈవెన్ గ్రేటర్ దెన్ నెపోలియన్. నెపోలియన్ చక్రవర్తి కంటే కూడా గొప్పవాడు శివాజీ అని చెప్తారు. నెపోలియన్ దో బ్రేవ్, చాలా ధైర్యవంతుడే నెపోలియన్. అతను కూడా తెలివైన వాడే అయినప్పటికీ కూడా నెపోలియన్ దో బ్రేవ్ అండ్ క్లవర్ వాజ్ ప్రౌడ్. అసలు చాలా గర్వం ఎక్కువ ఉంది. జెంటిల్ బిహేవియర్ లేదు అతను నెపోలియన్కి. చాలా ధైర్యవంతుడు, చాలా తెలివైన వాడు నెపోలియన్. కానీ అతను చాలా గర్విష్టి, ప్రౌడ్ అండ్ గ్రీడీ, చాలా దురాశపరుడు అండ్ విషస్, క్రూరుడు కూడా. అంచేత ఇప్పుడు నెపోలియన్కి ఉండకూడని లక్షణాలు 3 చెప్పారు. ఆ 3 ఏమిటంటే చాలా గర్వం, అంటే ఈగో ఎక్కువ అనమాట. గ్రీడీ అంటే దురాశపరుడు, విషస్ అంటే క్రూరుడు కూడా, క్రూరత్వం కూడా ఉంది నెపోలియన్కి అని చెప్పి చెప్తున్నారు. శివాజీ వాజ్ బ్రేవ్ బట్ లెస్ క్లవర్. శివాజీ ధైర్యవంతుడే, నెపోలియన్ అంత తెలివైన వాడు కాదు. అతనికంటే కొంచెం తక్కువ తెలివితేటలే ఉన్నాయి శివాజీకి, తెలివితేటల విషయంలో. శివాజీ వాజ్ బ్రేవ్ బట్ లెస్ క్లవర్ దాన్ నెపోలియన్. నెపోలియన్ కంటే తక్కువ తెలివితేటలు ఉన్నవాడు. బట్ వాజ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఆర్ గ్రీడీ. కానీ ప్రౌడిష్ అంటే ఈగో, గ్రీడీ అంటే దురాశ, ఈ రెండు అతనికి లేవు. విషస్నెస్ కూడా లేదని చెప్పుకోవాలి. విషస్ అంటే క్రూరత్వం కూడా లేదు ఇతనికి, ఎవరికి? శివాజీకి. హీ వాజ్ గైడెడ్ ఇన్ ఆల్ హిజ్ యాక్షన్స్ బై హిజ్ గురు స్వామి రామదాస్. అతను పూర్తిగా అతని గురుగారు అయిన సద్గురు అయిన స్వామి రామదాస్ అడుగుజాడల్లో నడిచేవాడు. అతనికి గురువు గారి కింద స్వీకరించాడు. రామదాస్ గారు ఏం చెప్తే అది అనుసరిస్తూ ఉండేవాడు. ఆధ్యాత్మిక గురువు అనమాట రామదాస్, స్వామి రామదాస్. చేత అతనే ఇతనికి మార్గదర్శి. శివాజీకి మార్గదర్శి ఎవరంటే స్వామి రామదాస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్. చేత యుద్ధంలో అంతా కూడా చాలా సవ్యంగానే జరిగింది. ఈవెన్ ట్రికరీస్, యుక్తులు కూడా బాగానే జరిగాయి. ఎట్ శివాజీ ఆఫర్డ్ హిజ్ హోల్ కింగ్డమ్ టు హిజ్ గురువు. అతను రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ రాజ్యాన్ని అంతా కూడా తన గురుగారి పాదాలు చెంత పెట్టేశాడు. అతనికి కావాలని చేసుకోలేదు. మరి వీళ్ళు అవుతారు కదా, తనకి ఎందుకు ఉంటాయి ఆశ. చేత శివాజీ ఆఫర్డ్ హిజ్ హోల్ కింగ్డమ్, యావత్ సామ్రాజ్యాన్ని కూడా ఆఫర్డ్ టు
హిజ్ గురు. ఆయన గురువు గారికి గురువు ఎవరు? స్వామి రామదాస్, పర్ఫెక్ట్ మాస్టర్. ఆయన హీ హ్యాడ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్. ఇతనికి ఇది రాజ్యాన్ని పరిపాలనా దక్షత ఎక్కువ ఉండేది. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అంటే పరిపాలనా దక్షత అది ఎక్కువ ఉండేది శివాజీకి. హ్యాడ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, ప్యూర్ మోటివ్స్, చాలా స్వచ్ఛమైన దృక్పథం ఉండేది. అండ్ కాండక్ట్, ప్రవర్తన కూడా చాలా స్వచ్ఛంగా ఉండేది. ఇక్కడ చాలా ప్రేమ ఉండేది అనమాట తన ప్రజల పట్ల. రాములు వారి రామరాజ్యంలో రాములు వారు ఎలా పోల్చుంటారో అలా తన రాజ్యం పట్ల, తన రాజ్య ప్రజల పట్ల, అదే కాక తన గురువు గారి పట్ల కూడా ఇంత యుద్ధం చేసి సంపాదించే సామ్రాజ్యం అంతా కూడా తన గురువు గారి పాదాల చేతిలో పెట్టేశాడు ఆయన. ప్యూర్ మోటివ్స్ అండ్ కండక్ట్ అండ్ హెన్స్ హీ వాజ్ గ్రేట్ ఇన్ ఎవ్రీ వే. అయితే ప్రతి విషయంలోనూ కూడా శివాజీ చాలా గొప్పవాడు. ది ఓన్లీ గ్రేట్ కింగ్ సిన్స్ ది టైమ్ ఆఫ్ అశోక. అశోకుడు తర్వాత చెప్పుకోదగినవాడు ఇతనే, శివాజీయే. అశోకుని కూడా చెప్పుకుంటాం. రోడ్లు పట్టిన చెట్లు నాటించాడు అశోకుడు చేసిన మంచి గొప్ప విషయాలు ఏమిటి అని చెప్పి చిన్నప్పుడు పాఠాల్లో సోషల్ స్టడీస్ లో వచ్చింది. అశోకుడు చేసేది. అశోకుడు కూడా మంచి చక్రవర్తి. ది ఓన్లీ గ్రేట్ కింగ్ సిన్స్ ది టైమ్ ఆఫ్ అశోక. అశోకుడు తర్వాత వచ్చిన గొప్ప చక్రవర్తి ఎవరంటే శివాజీయే. అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. కారణం ఏంటంటే అతను వీల్డ్ అవుతారు కాబట్టి, ఇన్ బిట్వీన్ అవుతారు కాబట్టి. ఇంకొక పేర ఉందండి, చదివి ముగించేస్తాను. అబౌట్ ది చాలా ఇంపార్టెంట్ విషయాలండి ఇవన్నీ కూడా. బాబా స్వయంగా చెప్పిన విషయాలు ఇవన్నీ. స్వయంగా బాబా చెప్పిన ఆయన నోట మట్టి వచ్చిన విషయాలు. ఇన్ బిట్వీన్ ఎవరు లేరు. ఏకే మెహర్నాథ్ అని అక్కడ సంప్రదాయం గారు మనవడు. ఆయనకి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. అప్పటికే ఆయనకి 80 ఏళ్ళు. ఆయన ఇచ్చిన లిటరేచర్ ఇదంతా ఆయన పంపించారు కొంత నాకు. ఆ లిటరేచర్లో భాగం ఇవన్నీ కూడా. చాలా జయతీపరుడైన బాబాలో ఉన్నాడు. చాలా లైక్ చేసేవాడు. నాకు ఎన్నో ఉత్తరాలు రాసేవాడు నాకు ఆయన. ఏకే మెహర్నాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మెడ్రాస్ వెళ్ళాను ఆయన గురించి. అబౌట్ ది ఫోర్ట్ నియర్ సతారా. సతారా దగ్గర ఒక కోట ఉంది. ఆ కోట పేరు అజుక్యా తారా. AJUKYA అజుక్యా, TARA తార, అజుక్యా తార. సతారాకి దగ్గరలో అజుక్యా తార అని చెప్పి ఒక కోట ఉంది. అంటే రాజులు పరిపాలించే కోటలు ఉండేవి కదా, అలాంటి ఒక కోట ఉంది, ఫోర్ట్. అది బాబా సైడ్ టు హిజ్ మండలి. ఆ కోట గురించి బాబా ఈ విధంగా చెప్తున్నారు. దిస్ ఏరియా వాజ్ శివాజీస్ ప్లే గ్రౌండ్. ఈ అజిక్యారా అని సతారా దగ్గర ఉన్న అజిక్య తారా అని ఈ ప్రదేశం ఏదైతే ఉందో, ఈ పాడుపడిపోయిన కోట, అది అప్పటి కాలంలో శివాజీ టైంలో అసలు ఆట స్థలం, ప్లే గ్రౌండ్, ఆడుకునేవాడు. మరి శివాజీ ఏం ఆడేవారు మనకు తెలియదు, ఏమాటలు ఆడేవారు. దిస్ ఏరియా వన్ శివాజీస్ ప్లే గ్రౌండ్. హిజ్ మెన్ వర్ సో గుడ్. అథెంటికేటెడ్ గా అక్కడికి వెళ్ళి అది చూపించి బాబా చెప్తున్నారు. సతారా దగ్గరికి వెళ్ళి అజుక్య తారా అని కోట దగ్గరికి వెళ్ళి, ఈ ప్రదేశంలోనే శివాజీగా వచ్చినప్పుడు నేను ఆడుకునేవాడిని, ఆటస్థలం ఇది నాకు అని చెప్పారు బాబా. దిస్ ఏరియా శివాజీస్ ప్లే గ్రౌండ్. హిజ్ మెన్ వర్ సో గుడ్. శివాజీ దగ్గర ఉండి ప్రజలంతా కూడా చాలా మంచివారు. సో డివోటెడ్, చాలా భక్తిపరులు వాళ్ళంతా కూడా. శివాజీ టైంలో ఉన్న ప్రజలంతా కూడా మంచివాళ్ళు, చాలా భక్తిపరులు. దట్ దే వర్ రెడీ టు లే డౌన్ దేర్ లైఫ్స్ ఎట్ ది ఫీట్ ఆఫ్ హిజ్ స్లైటెస్ట్ నాడ్. ఈ శివాజీ అడుగుజాడల్లో ఉండేవారు. శివాజీ చెప్పినంత తూచా తప్పకుండా ఆచరించేవారు. శివాజీ కనుక నూతిలో పడి చావమంటే వెళ్ళిపోయి సముద్రంలో వెళ్ళి చచ్చిపోతారు. ఏది చెప్పినా కూడా ఆజ్ఞ పాటించడానికి రెడీగా ఉండేవారు. అంత క్లోజ్ భక్తులు అనమాట వాళ్ళు. ఆయన ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళకి చాలా వినయ విధేయతలతోటి సరెండర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళంతా, శివాజీ దగ్గర ఉన్న సేన అంతా కూడా. సో డివోటెడ్ దట్ దే వర్ రెడీ టు లే డౌన్ దేర్ లైఫ్స్. వాళ్ళ ప్రాణాలనే ఆయన పాదాల దగ్గర పెట్టేశారు, శివాజీ పాదాల దగ్గర. దే లే డౌన్ దేర్ లైఫ్స్ ఎట్ హిస్ ఫీట్ ఎట్ హిజ్ స్లైటెస్ట్ నాడ్. చిన్న సౌండ్ చేస్తే చాలు
వాళ్ళ జీవితాలనే నా పాదాల దగ్గర పెట్టేసేవారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు అప్పటి వాళ్ళు. శివాజీ దగ్గర నుండి ప్రజలు. యూ టూ షుడ్ బికమ్ లైక్ దట్. ఇప్పుడు నా అనుచరులు కాబట్టి మీరు అప్పుడు శివాజీ టైంలో నా అనుచరులు అంత బాగా ఉండేవారు కాబట్టి, అంత వినయ విధేయతలతోటి సర్వార్పణ చేసి సరెండర్ అయిపోయారు కాబట్టి మీరు కూడా అలాగే శివాజీ టైంలో ఉన్న అనుచరులు ఎలా అయితే సరెండర్ అయిపోయారో శివాజీకి, అలాగే మీరు కూడా నా అనుచరులు కూడా నాకు అలా సరెండర్ అయిపోయి మీరు విధేయతతోటి నాకు సర్వార్పణ మీరు కూడా చేసుకోవాలి అని చెప్పి బాబా ఆయన ప్రస్తుతం అనుచరుల్ని ఉద్దేశించి చెప్పింది. ఇది బ్యూటిఫుల్ డిస్కోర్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ ఉన్నాయి. నాకు సంతోషంగా దీన్ని రేర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నందుకు. చేత ఈ మినీ అవతార్ అనుకండి, వీల్డ్ అవతార్ అనండి. వీల్డ్ అవతార్ లక్షణం కూడా చెప్పేస్తాను ఆల్రెడీ. ఒకటి ఏంటంటే ఆయన సర్టెన్ ఏరియాకే పరిమితం వీల్డ్ అవుతారు. పూర్తిగా యూనివర్సల్ అవుతారు కాదు. తనకే అవతారుడు కాన్షియస్నెస్ లేకుండా ఉండేవారు. సద్గురువులేమో ముసుగు తీయలేదు కాబట్టి వీల్డ్ అవుతారయ్యారు ఆయన. వాళ్ళు ఎప్పుడు వస్తుంటారంటే అవసరాన్ని బట్టి ఒక పెద్ద అవతారికి ఇంకో అవతార పురుషుడికి మధ్యలో వీళ్ళు అవతరిస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరాన్ని బట్టి, అప్పుడు కాలమాన పరిస్థితిని బట్టి కొన్ని ప్రయోజనాలకి నెరవేర్చడం గురించి వాళ్ళు వస్తూ ఉంటారు కొన్ని అవతారాలు. అందువల్ల బర్మాలో వచ్చారు, ఇండియాలో 2 సార్లు శంకరాచార్యుల కింద వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు శివాజీ కింద వచ్చాడు. శంకరాచార్యులు, శివాజీ బర్మాలో ఏమో బర్మీస్ మాంక్ కింద వచ్చారు. 3 సార్లు ఇన్ బిట్వీన్ అవుతారు వచ్చారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఇంకా 3 నిమిషాలే టైం ఉంది. శేషరత్న గారు, మీరు 3 నిమిషాలు